ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతిపాటి ఫౌండేషన్ నిర్వహించే వైద్య శిబిరాలు పేదలు వినియోగించుకోవాలి. పాత్రికేయుల సమావేశంలో మాట్లాడిన శాసనసభ్యులు పుల్లారావు. దింతెనపాడులో జరిగిన రైతన్న మీకోసం పాల్గొన్న శాసనసభ్యులు ప్రతిపాటి. బస్టాండ్ లో నిర్వహించిన హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన శిబిరం ప్రారంభించిన ఆర్టీసీ డిఎం రాంబాబు. పలు ప్రాంతాల్లో ఘనంగా జరిగిన మహాత్మా జ్యోతిరావు వర్ధంతి. గడియార స్తంభం సెంటర్లో ఉన్న పూలే దంపతుల విగ్రహాల పూలమాలలు వేసి నివాళులర్పించిన బీసీ సంఘాల నాయకులు. వినికిడి రహిత చిలుకలూరుపేట లక్ష్యంగా నియోజకవర్గ వ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలు దాతల సహకారంతో నిర్వహించే వైద్య శిబిరాన్ని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కంచర్ల శ్రీనివాసరావు తెలిపారు. మెగా మెడికల్ క్యాంపుకు సంబంధించిన గోడ పత్రికలను ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఆవిష్కరించారు. శిబిరానికి హాజరై వారి గుర్తింపు ధృవీకరణ పత్రాలతో పాటు గతంలో చేయించుకున్న వైద్య పరీక్షల రిపోర్ట్స్ తో రావాలన్నారు. గతంలో ఎక్కడ వైద్య పరీక్షలు చేయించుకుని వారుంటే శిబిరంలోనే ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇక సమస్య తీవ్రతను బట్టి వినికిడి సమస్య బాధితులకు జనవరిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వినికిడి మిషన్లు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని దీన్ దయాళ్ సంస్థ నిర్వాహకులు రామాంజనేయులు తెలిపారు. 37 మెగా వైద్య శిబిరాలు చిలకలూరుపేట నియోజకవర్గం గౌరవ మాజీ మంత్రివర్యులు అన్నగారు ప్రతిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో ప్రజా ఆరోగ్యమే ధ్యేయంగా నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడకూడదు అనే కోణంలో అనేక క్యాంపులు నిర్వహించింది ప్రజలకందరికీ విదితమే. ఇప్పుడు వినూత్నంగా ఎవరైతే చెవిటి వాళ్ళు ఉన్నారో డెఫ్ అండ్ వాళ్ళందరికీ కూడా ఇది ఒక వరం లాంటిది. ఎందుకంటే అందరికీ కూడా ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా మిషన్లు ఇప్పించడానికి గౌరవ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ దీన దయాళ్ అనే సంస్థ ద్వారా. కావున ప్రతి ఒక్కరు కూడా రేపు 7వ తారీఖు డిసెంబర్ 7వ తారీఖున మన ప్రతిపాటి గార్డెన్లో అందరూ ఎవరైతే వినికిడి యొక్క ఇబ్బంది వినపడని వాళ్ళందరూ వచ్చి మీ సమస్యలు డాక్టర్లు అందరూ ఉంటారు చూయించుకొని ఉచితంగా యొక్క వినికిడి మిషన్ తీసుకోవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దేశంలో భాగంగా వినికిడి సమస్య లేనటువంటి చిలకలూరుపేట నియోజకవర్గాన్ని పెద్దలు గౌరవనీయులు చిలకలూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారి సహకారంతో ఈ యొక్క అసెంబ్లీ మొత్తం కూడా వినికిడి సమస్య లేని చిలకలూరుపేట నియోజకవర్గం చేయడానికి రేపు డిసెంబర్ 7వ తారీఖు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతిపాటి గార్డెన్స్లో ఆ రోజు వినికిడి సమస్య ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా వచ్చి ఆ రోజు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మొత్తం సబ్మిట్ చేసి వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, 2 ఫోటోలు, రేషన్ కార్డు, టెస్టింగ్ రిపోర్ట్స్ అవి కూడా సబ్మిట్ చేసి వాళ్ళ పేరు నమోదు చేసుకోవాలని. టెస్టింగ్ రిపోర్ట్ లేని వాళ్ళు ఆ రోజు వస్తే ఆ రోజు ఉచితంగానే పరీక్ష చేసి వాళ్ళందరూ కూడా మొత్తం డేటా మొత్తం సేకరించిన తర్వాత జనవరిలో వాళ్ళందరికీ ఉచితంగా వినికిడి మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా దీన్ దయాళ్ శ్రవణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క డెఫ్ ఫ్రీ భారత్ కార్యక్రమం జరుగుతుంది. మేము ఇప్పుడు దాదాపుగా ఒక 20,000 మందికి దేశవ్యాప్తంగా వినికిడి మిషన్ ఇవ్వడం జరుగుతుంది. మొన్న చిత్తూరు జిల్లాలో ఒక లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి పిల్లలకి లేటెస్ట్ టెక్నాలజీ మిషన్లు ఇవ్వడం జరిగింది. పెద్దవాళ్ళందరూ కూడా బేసిక్ మోడల్ యూనిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని ఈ యొక్క వినికిడి సమస్య నిర్మూలన వరకు మీ అందరూ ఇందులో భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటూ రైతును రాజుగా మార్చాలన్న సత్సంకల్పంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ రంగంలో నూతన విధానాలు అమలు చేసేలా రైతులు ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. ఎడ్లపాడు మండలం
దింతెనపాడులో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిపాటి వ్యవసాయ అధికారులు సిబ్బందితో కలిసి రైతుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడారు. ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన పంచసూత్రాలపై రైతులకు అవగాహన కల్పించిన అనంతరం గ్రామంలో 32 లక్షలతో నిర్మిస్తున్న పంచాయతీ భవనం పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. తిమ్మాపురం గ్రామానికి 4 లిఫ్టులు ఉన్నాయని, దింతెనపాడు లిఫ్టులకు సంబంధించిన మోటార్లను మార్చాలని, రైతులు నూతన సాగు విధానాలతో లాభాలు పొందాలన్న సదుద్దేశంతోనే చంద్రబాబు పంచసూత్రాలను ప్రవేశపెట్టారని ప్రతిపాటి చెప్పారు. తెలిసి నష్టం వచ్చే పంటలనే సాగు చేయడం రైతులు మానుకోవాలని, ఎప్పుడో ఒక ఏడాది వచ్చే లాభాలను దృష్టిలో పెట్టుకోవడం మంచి విధానం కాదన్నారు. ఏ పంటలు పండిస్తే రైతులకు మంచి ధర లభిస్తుందో అలాంటి వాటి సాగుపై రైతులను మళ్లించాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచనని ప్రతిపాటి చెప్పారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి, పండించిన ఉత్పత్తుల్ని మార్కెట్ చేసుకోవడానికి వీలైన ఫుడ్ ప్రాసెసింగ్ వంటి సరికొత్త విధానాలపై రైతుల అవగాహన పెంచుకోవాలన్నారు. ఇక కూరగాయలు పండించి మనకు అందుబాటులో ఉండే కళాశాలలు, ఇతర సంస్థలకు సరఫరా చేయడంపై రైతులు ఆలోచన చేయాలని ప్రతిపాటి సూచించారు. ప్రజలకు మేలు చేసే రాజకీయాలు చేసినప్పుడే సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉంటామనే వాస్తవాన్ని కూటమి శ్రేణులు గ్రహించాలని ప్రతిపాటి సూచించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కష్టాన్ని గమనించి గ్రామ స్థాయిలో పార్టీల శ్రేణులు ఐకమత్యంతో అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టాలన్నారు. 5 ఏళ్లు ఎన్నో ఇబ్బందులు పడ్డాక దక్కిన అధికారంతో అందరికీ ఒకేసారి మేలు జరగాలంటే సాధ్యం కాదనే వాస్తవాన్ని గ్రహించాలన్నారు. శాశ్వత అధికారంతోనే అట్టడుగు వారికి కూడా న్యాయం జరుగుతుందన్నారు. ఏడాదిన్నరలోనే నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు రావడం సరైన పద్ధతి కాదని ప్రతిపాటి ప్రతి ఒక్కరూ సానుకూల వైఖరితో ఉండాలని, తమకు పనులు అవడం లేదన్న వ్యక్తుల అసంతృప్తి వ్యవస్థలకు నష్టం చేకూర్చేలా ఉండకూడదని సూచించారు. ఇక దింతెనపాడు, తిమ్మాపురం గ్రామాలకు చెందిన ఎంతో మంది చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణల వద్ద పనిచేస్తున్నారని, వారందరి సహకారంతో ఇంకా ఉన్నత స్థానాల్లో ఉన్న పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ వంటి వారి చేయూతతో గ్రామాలన్నీ బాగా అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. తెలుగుదేశానికి మెజారిటీ వచ్చే గ్రామం తన సొంత గ్రామమైన దింతెనపాడు అభివృద్ధికి కుప్పం మున్సిపల్ కమిషనర్ గా ఉన్న శ్రీనివాసరావు చొరవ చూపాలని, ముఖ్యమంత్రితో మాట్లాడి గ్రామ పురోగతికి మరింత సహకారం అందించాలని ప్రతిపాటి సూచించారు. చిలుకలూరిపేట పట్నం ఎన్టీఆర్ కాలనీ వాస్తవ్యులు వినుకొండ రవికుమార్ కుమార్తె వివాహం నరసరావుపేట పట్టణంలోని విజయశ్రీ గ్రాండ్ ఫంక్షన్ హాల్ నందు ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుక జరుగుచుండగా ఆ వేడుకకు శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు వంతెన శివసూర్య, సత్యసాయి మోహన్ గణేష్ లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వెంట పోటు శ్రీనివాసరావు, నిడనూరి హనుమంతరావు తదితరులున్నారు. నాదెండ్ల మండలం చెదవరం గ్రామ వాస్తవ్యులు గొంటు లక్ష్మీరెడ్డి కుమారుని వివాహం సాతులూరి గ్రామంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం నందు ఘనంగా జరిగింది. ఈ వేడుక జరుగుచుండగా ఆ వేడుకకు ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు వెంకట అశోక్ రెడ్డి, ఇందిరాలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వెంట పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. నించండి అందరు. గుంటూరు జిల్లా వట్టిచేరుకూరు గ్రామ వాస్తవ్యులు బొర్రా మోహన్ రావు కుమార్తె వివాహం గుంటూరు లాలుపురం హైవే గల ఏఎస్ఆర్ కన్వెన్షన్ నందు ఘనంగా జరిగింది. ఈ వేడుకకు శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు గౌతమి, వెంకట్, సందీప్ కుమార్లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వెంట పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు.
సార్ మేడం దగ్గర రండి, సార్ దగ్గర రండి. ఓకే ఓకే రెడీ, ఓకే రెడీ, స్మైల్. చిలకలూరిపేట పట్టణం ఎన్టీఆర్ కాలనీ వాస్తవ్యులు ఇండ్లమూరి శ్రీనివాసరావు, లక్ష్మీ సరస్వతిల కుమారుడు నాగభైరవ నాగమల్లేశ్వరరావు సుబ్బాయమ్మల మనవుడు వివాహం చిలకలూరిపేట పట్టణంలోని గ్రాండ్ వెంకటేష్ కళ్యాణ మండపం నందు ఘనంగా జరిగింది. ఈ వేడుక జరుగుచుండగా ఆ వేడుకకు శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు హరికృష్ణ, దుర్గా భవానీలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఓకే ఇద్దరు ఒకసారి గుంటూరు జిల్లా శ్రేబోలు మండలం నారుకోడూరు గ్రామ వాస్తవ్యులు నూలు సాంబశివరావు కుమార్తె నువ్వల వినయ్ సోదరి వివాహం గుంటూరు నగరంలోని ఏటుకూరు రోడ్లో గల వివాహ కన్వెన్షన్ నందు ఘనంగా జరిగింది. ఈ వేడుక జరుగుచుండగా వేడుకలకు శాసన మండలి సభ్యులు హాజరై నూతన వధువరులు హర్ష, వంశీకృష్ణలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వెంట నువ్వల రోషయ్య, మద్దూరి శ్రీనివాసరెడ్డి, నువ్వల వినయ్ మిత్రులు లండన్ టైలర్ రఫీ, మద్దుల చరణ్, చాపలమడుగు విజయ్, రామారావు, గుమ్మడి మహేష్, సయ్యద్ జమీర్ బాషా, పఠన్ నిజాముద్దీన్, షేక్ సన్నావుల గారు, షేక్ సుబానీ, షేక్ జావేద్ చింటూ తదితరులు ఉన్నారు. నారకోడూరు అంటేనే తెలుగుదేశం పార్టీకి అడ్డా. ఈ సందర్భంగా వేడుకల్లో ఆ గ్రామ వాస్తవ్యులైన నూతన వధువరులు మర్రి రాజశేఖర్ కి తమ గుప్తగా కీర్తిశేషులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ప్రతిమని బహుమతిగా అందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సార్ ఒకసారి మీరందరూ సార్ మీరు కూడా ఉన్నారు. పట్నంలోని వాసవి జ్ఞాన మందిరంలో గురువారం సాయంత్రం వాసవి క్లబ్ దాని అనుబంధ క్లబ్ల ప్రతినిధులు సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా క్లబ్ గవర్నర్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన డైన్ టు డెస్క్ కార్యక్రమాలు వివరాలు తెలియజేశారు. జరగబోయే కార్యక్రమాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ప్రతినిధులతో పాటు అన్ని క్లబ్ల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. బెస్ట్ క్లబ్, సూపర్ బెస్ట్ క్లబ్ అంటూ, బెస్ట్ ప్రెసిడెంట్, సూపర్ బెస్ట్ ప్రెసిడెంట్ అంటూ, డాన్ టు డెస్క్లో సూపర్గా చేసిన వాళ్ళకి, సెకండ్ చేసిన వాళ్ళకి, సిఎంఆర్కి, అలా ప్రతి కార్యక్రమానికి ఏదైతే మనం అప్సెట్ చేయడానికి బాగున్నాయో వాళ్ళు ఖర్చు పెట్టే విధానానికి, సేవా కార్యక్రమం ముందున్న ప్రతి ఒక్కరికి గౌరవించడం, సత్కరించడం జరిగింది. ఆ కార్యక్రమం ఉదయం 9:30కి భరతనాట్యంతో స్టార్ట్ అయ్యి చీఫ్ గెస్ట్ గారిని వేదిక మీదకి ఆహ్వానించి వాసీమాత పూజ, ప్రార్థన, జనగణమన, జాతీయ జెండాని తీసుకొచ్చి అతిథికి ఇవ్వటం, వాసీమాత జెండాను తీసుకొచ్చి గవర్నర్ కపుల్స్ మాకు ఇవ్వటం, ఆ తర్వాత కీనోట్ అంటే ఈ సంవత్సరం చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ రిజర్వైడ్గా నేను మన వాసియన్స్కి తెలియపరచడం, అలాగే కీనోట్గా తెలియపరచడం, అందరినీ ప్రశంసించి వాళ్ళ యొక్క అవార్డ్స్ ఇవ్వటం, ఈ అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమం, బ్యానర్ ప్రెజెంటేషన్, ప్రతి క్లబ్ వాళ్ళు చేసిన కార్యక్రమాలని టెక్నాలజీతో, అలాగే వాళ్ళకి నచ్చిన దేవుళ్ళ ఫెస్టివల్స్తో మనం ఈ సంవత్సరం బ్యానర్ ప్రెజెంటేషన్కి ఫస్ట్ బాగా చేసినటువంటి 5,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 2,000, 3,000, థర్డ్ ప్రైజ్ 2,000 చొప్పున ఇవ్వటం జరిగింది. అటువంటి ప్రోత్సాహకాలతో మరి ఆ రోజునే మన క్యాబినెట్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ మోతుగంటి వెంకట శివరామకృష్ణ గారిని బర్త్డే
స్థానిక ఆర్వీఎస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా చిలకలూరుపేట విద్యాసంఘం అధ్యక్షులు తేళ్ల సుబ్బారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు తెలుసుకోవాలన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గౌస్ తో పాటు పలువురు ఉపాధ్యాయులు ఉన్నారు. స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహనీయుల్లో జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మన ఆర్వీఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆయనని నివాళులర్పించడం కోసం స్టాఫ్ అందరికీ నమస్కారం. చిన్నారులకు నా ఆశీస్సు. మరి ఇందాక మేడం గారు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే గారు ఆడబిడ్డల కోసం, మీకోసం ఏమి త్యాగం చేసింది సవివరంగా వివరించారు. మరి అదేవిధంగా ఈ సంఘంలో ఉన్నటువంటి మరి మూఢాచారాన్ని నిర్మూలించడానికి ఆయన ఎంతో కృషి చేశారు. మరి ఆడబిడ్డలు తొలి సామాజిక విప్లవకారుడు శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి కార్యక్రమం గడియార స్తంభం సెంటర్ మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే కాంస విగ్రహాల నందు జరిగింది. ఈ సందర్భంగా జ్యోతి చైతన్య సేవా సంఘం అధ్యక్షుడు శ్రీ ఉప్పాల భాస్కర్ రావు మాట్లాడుతూ భారతదేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీ కులాలకు నేటి చట్టసభలలో రిజర్వేషన్ లేకపోవడం అన్యాయమన్నారు. సిపిఐ నాయకుడు శ్రీ నాయుడు శివకుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జనగణలో సమగ్ర కులగణన జరిపి బీసీ కులాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు పరిచిన తర్వాతే స్థానిక సంస్థల ఎలక్షన్లు జరపాలని కోరారు. ఈ కార్యక్రమానికి జ్యోతి చైతన్య సేవా సంఘం ప్రధాన కార్యదర్శి మారిపోయిన శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు అన్నపురెడ్డి వెంకటేశ్వర్లు, టౌన్ మహిళా అధ్యక్షురాలు శ్రీ గుంజి పద్మావతి, బీజేవైఎం సెక్రటరీ మండాది ఫణికుమార్, బీసీ నాయకులు ఉండవల్లి కోటేశ్వరరావు, ఉప్పల మునిరావు, దాసరి వెంకటేశ్వరరావు పాల్గొని విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విప్లవకారుడు శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన చిలకలూరుపేట నియోజకవర్గంలో ఆయనకు నివాళులర్పించడానికి ఈరోజు చిలకలూరుపేట బీసీ నాయకులందరూ ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మరి భారతదేశంలో 160% ఉన్న బీసీ కులాలకు చట్టసభలలో రిజర్వేషన్లు లేవు. మరి ఈ రోజున 42% ఇస్తానని తెలంగాణ ప్రభుత్వం 16%, 17% ఇస్తున్నారు. మరి దాన్ని నిరసిస్తున్నాము ఈ యొక్క సందర్భంగా. అలానే స్థానిక సంస్థలు అనేవి ఎలక్షన్లు బీసీ కులాలు జనగణన జరిగిన తర్వాతే స్థానిక సంస్థలు ఎలక్షన్లు జరపాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాము. ముఖ్యంగా బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు అనేవి లేవు. మరి ఎస్సీ ఎస్టీలకు అయితే ఉన్నాయి కానీ బీసీ కులాలకు లేవు. మరి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము కోరేది ఏమిటంటే చట్టసభల్లో మాకు రిజర్వేషన్లు కావాలి, బీసీ కులాలకు మేమెంతమందిమో మాకంత వాటా రావాలని చెప్పేసి కోరుతున్నాము. ఈరోజు ఈ ప్రభుత్వాలు మరి స్థానిక కార్పొరేషన్ పదవులు కానీ అన్నీ కూడా అగ్ర కులాలకే ఇస్తున్నారు. బీసీ కులాలకి 56% ఉన్న బీసీ కులాలకు మరి స్థానిక సంస్థల్లో కానీ కార్పొరేషన్ పదవుల్లో కానీ ఇవ్వట్లేదు. మరి మా దామాషా ప్రకారం బీసీ కులాలకు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల అనుసారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం 2025లో భాగంగా పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో
భాగమైన డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్ఐవి ఎయిడ్స్ ఆధ్వర్యంలో స్థానిక ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో శుక్రవారం హెచ్ఐవి అవగాహన స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్ ను డిపో మేనేజర్ ఎస్ రాంబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. భాగస్వామితో మాత్రమే శృంగారంలో పాల్గొనే వారికి హెచ్ఐవి సోకదన్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సమావేశంలో ఏరియా హాస్పిటల్ ఐసీటీసీ కౌన్సిలర్ కె హనుమంతరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ టెస్టింగ్ చేపించుకోవాలని అన్నారు. స్థానిక టీఐఎన్జిఓ క్యాంప్ సంస్థ మేనేజర్ కొండ పవన్ కళ్యాణ్, శివ ఏఎన్ఎం ఊహా, అవుట్ రీచ్ వర్కర్స్, ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికులు పాల్గొన్నారు. వాడు చాలా చురుగ్గా ఆరోగ్యం అవగాహనతో చక్కగా వచ్చినందుకు ఏపీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్ ద్వారా మరి గవర్నమెంట్ డాక్టర్స్ వారి ద్వారా వారిని అభినందిస్తున్నారు. ఎందుకంటే ప్రజల్లో చాలా గొప్ప చైతన్యం ఆమె అనిపించింది. అలాగే ఇదే బస్ స్టేషన్లో పెట్టడం చాలా చక్కని అవగాహన. ఇది పెద్ద ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో ప్రయాణికులందరికీ కూడా అవగాహన చేయడం, డిపార్ట్మెంట్ వారు చైతన్యం అవ్వడం, హెల్తీగా ఉండటం అని చెప్పడం చాలా గొప్ప అవకాశం. ప్రయాణికులు మరి ప్రజలు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని ఆరోగ్యం పట్ల, భవిష్యత్తు పట్ల సుదీర్ఘమైన ప్రణాళికలతో ప్రయాణికులు మధ్యమవుతామని నాదెండ్ల మండలం గన్నపవరంలోని ఆచల దాసునాయన మఠంలో శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. తొలుత భజనలు, కీర్తనలు ఆలపించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆధ్యాత్మిక గురువులు ప్రసంగాలు చేశారు. ఇందులో భాగంగా 300 మంది భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మఠాధిపతి కాటూరు దాసునాయన మాట్లాడుతూ డిసెంబర్ 4వ తేదీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, భజనలు ఉంటాయన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, అన్నదానాలకు ప్రేరేపించబడిన భక్తులు సహకరించాలని వారు కోరారు. అట్లనే ఈ రోజు భోజనదాతలైనటువంటి టాటా ఆదినారాయణ వారి కుటుంబానికి నమస్కారాలు, శిరస్సు వచ్చి నమస్కారాలు చేసుకున్నారు. అన్నప్రసాద్ దాతలైనటువంటి వారి కుటుంబము వారి కుటుంబము ఇవి కాపులతో వెళ్లాలని, ఆ గురు కటాక్షం వాళ్ళ కుటుంబానికి లభించాలని మనసావాస ప్రార్థిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మళ్ళీ రేపు కార్యక్రమం 4వ తారీఖు 4/12/2025 గురువారం రోజు కార్యక్రమం ఉంటుంది. కాబట్టి గమనించి ప్రతి ఒక్క ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ తో కలుద్దాం.